చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బ్యూటిఫుల్ బిల్ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా ఆమోదం పొందింది సార్. సో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏంటి? ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల ఎవరికి లాభం, ఏంటి లాభం అంటే ఏం చెప్తారు? అంటే ఇది 1000 పేజెస్ కన్నా ఎక్కువ ఉన్న భారీ బిల్లు. ఒక మాటలో చెప్పాలంటే అమెరికాలో కార్పొరేట్లకు భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇచ్చి సామాన్యుడి పైన పెట్టే ఖర్చు తగ్గించడం. అయితే ఇలాన్ మస్క్ దీని కొరకు వ్యతిరేకించడం లేదు. ఇలాన్ మస్క్ ఏదో సామాన్యుల పైన పెట్టే ఖర్చు తగ్గిస్తున్నారన్నది ఇలాన్ మస్క్ బాధలు కాదు. ఇలాన్ మస్క్ బాధ వేరు. అది ద్రవ్యలోటు పెరిగి, బడ్జెట్ డెఫిసిట్ పెరిగి అప్పుల భారం అవుతామని అంటున్నారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భారీ ఎత్తున లక్షల కోట్ల డాలర్లు బిగ్ కార్పొరేట్స్కు రాయితీలు ఇవ్వడం. ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మొదలైంది. సెకండ్ టర్మ్లో ఇప్పుడు ఒక ఉధృత రూపాన్ని తీసుకుంటుంది. ఇది మొదటిగా దీంట్లో ఉన్నది. మరి ఎప్పుడైనా ఒక భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తే ఆటోమేటిక్గా ఏం జరగాలి? ఎక్కడో ఒక చోట కోత విధించాలి. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాల్సిందే బడ్జెట్ను. 2019 సెప్టెంబర్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. ఫలితంగా మోర్ దెన్ 1,80,000 crores ఇండియాలో ఉన్న బిగ్ బిజినెస్ కంపెనీస్కు పెద్ద పెద్ద కార్పొరేట్ లాభమైంది. దాని ప్రభావం ఎక్కడ కనబడుతుంది? ప్రభావం మనలాంటి వాళ్ళ మీద క్లియర్గా కనబడుతుంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్ళు ఇవాళ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. జిఎస్టీ భారం మనం చూస్తున్నాం. సో ఎక్కడో ఒక చోట ఎంజీఎన్ఆర్ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత చూస్తున్నాం. అంటే ఒక దగ్గర ఒకరికి ఇవ్వాలంటే ఒకరికి తగ్గించాలి. అందువల్ల బిగ్ కార్పొరేట్స్కు ట్యాక్స్ కట్స్ ఇస్తున్న సమయంలో తగ్గిస్తున్నది ఎవరికి? మీకు ఉదాహరణకు మెడికల్ ఎయిడ్, ఒబామా కేర్ అని ఉంది. అంటే పేదవారికి, వృద్ధులకు ప్రభుత్వము వైద్య సహాయం చేయడం. ఈ పథకానికి నిధులను భారీగా తగ్గిస్తున్నారు. సో ఇది అమెరికన్ సమాజంలో మీకు దిగువన ఉన్న 20% జీవితాలపైన దుర్భరమైన ప్రభావం చూపుతుంది. అలాగే సప్లిమెంటల్ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ స్నాప్ ఉంటుంది. దీన్ని అమెరికాలో పాపులర్గా ఫుడ్ స్టాంప్స్ అంటారు. సో మన దగ్గర ఆహార ధాన్యాలు ఇచ్చినట్లే ఈ పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న పేదవారికి అమెరికాలో కూడా ఈ కార్యక్రమం ఉంది. ఇప్పుడు దాన్ని భారీ ఎత్తున కోత విధిస్తున్నారు. సో మీకు దీనిపైన విశ్లేషణ కూడా వచ్చింది. అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే బిలో 20%, అంటే అమెరికన్ సమాజంలో ఉన్న పేద వర్గాలు, అంటే బాటమ్ 20% వారికి సంవత్సరానికి $700 ఆదాయం తగ్గిపోతుంది. అంటే $13,500 ఇన్కమ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 13K మీకు కంపారిజన్లో అర్థం కావాలంటే మన ఐటీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన ఎవరికైనా మినిమం 70K 80K ఉంటుంది మినిమం. ఇక అంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. 40K 50K అసలు ఏమాత్రం పనిచేసినా ఉంటుంది. మీకు అలాంటిది 13K అంటే $13,500 అంటే ఎంత తక్కువనో మీరు ఆలోచించండి. అంత దిగువన ఉన్న 20% అమెరికన్ పాపులేషన్కు ఏటా $700 మీకు ఇన్కమ్ తగ్గిపోతుంది. 2.9% తగ్గిపోతుంది వాళ్ళకు. అదే ఆ టాప్ 20% అంటే అమెరికన్ సమాజంలో 120K. అందుకే మన ఇండియన్ భారతదేశం నుంచి వెళ్ళిన ఐటీ ఉద్యోగులంతా అమెరికాలో టాప్ 10-20%లో ఉంటాం. ఎందుకంటే ఒక 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈవెన్ కొంతమంది అయితే టాప్ యూనివర్సిటీలో చదివిన వారికి స్టార్టింగ్ కూడా 120K మినిమం ఉంటుంది. సో 150, 200K, 250K కూడా ఉంటుంది. అంటే $2.5 లక్షల. ఈ 120K అంటే $1,20,000 ఆ పైన ఇన్కమ్ ఉన్న వారికి ఎవ్రీ ఇయర్ $5,700 మిగులుతుంది. అంటే పేదవారికేమో $700 తగ్గుతుంది. ధనికులకు, సంపన్న వర్గాలకు, అధిక ఆదాయాలున్న వర్గాలకేమో $5,700 అంటే 2.2% పెరుగుతుంది.
అంటే క్లియర్గా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ద పూర్ టు రిచ్ ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ఉన్న మౌలిక అంశం. మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ పైన, డిఫెన్స్ పైన భారీగా పెంచబోతున్నారు. సో ఇది మీకు గోల్డెన్ డోమ్ అని, అంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గోల్డెన్ డోమ్ నిర్మిస్తానంటున్నాడు, అక్కడ భారీగా పెంచబోతున్నాడు. సో దీంతో పాటు ఇందులో మీకు అనేక రకాల ఈవెన్ మన ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించే దానిపైన రెమిటెన్స్ ట్యాక్స్లు అన్నీ కూడా ఇదే బిల్లులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చే రాయితీలను తగ్గించారు, దాని మీద ఇలాన్ మస్క్ కోపం వచ్చిందని ట్రంప్ చెప్తున్నాడు. సో ఇందులో దీనివల్ల ఏంటంటే అమెరికా అప్పుల భారం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడే $37 ట్రిలియన్ అమెరికా అప్పు, అంటే అమెరికా జీడిపితో పోలిస్తే 125% అరౌండ్ ఎక్కువ, 125% ఎక్కువ. సో దీనివల్ల పెద్ద ఎత్తున ఎకానమీ దెబ్బతింటుంది అనేది చాలామంది వాదన. అండ్ ఆల్రెడీ భారీ డెట్ ఉంది. ఈవెన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్ అమెరికా చెల్లించేది $950 బిలియన్, 95,000 కోట్ల డాలర్ల వడ్డీలే కడుతుంది. అంటే $37 ట్రిలియన్, 37 లక్షల కోట్ల డాలర్లు. సో ఇంత భారీగా అప్పున్న సమయంలో అమెరికన్ ఎకానమీ పైన మరింత భారం మోపే ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఏంటి అనేది ప్రశ్న. అందుకే ఇలాన్ మస్క్ అంటున్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఇట్ కాంట్ బి బ్యూటిఫుల్ అని. సో అందువల్ల ఇలాన్ మస్క్ వాదన, ఇలాన్ మస్క్ అపోజిషన్కు కారణాలు వేరైనా ప్రైమరీలీ బిల్ విల్ రాబ్ ద మీకు రాబ్ ద పీటర్ టు పే ద పాల్ అంటారు. ఇది రాబ్ ద పాల్ టు పే ద పీటర్, అంటే సంపన్నునికి రాయితీలు ఇవ్వటానికి సామాన్యుడి సంక్షేమం పైన కోత విధించేటువంటి బిల్ ఇది. అందుకే ఇది బిగ్ అండ్ బ్యూటిఫుల్ కాదు, బిగ్ అండ్ డర్టీ బిల్లుగా ట్రంప్ వ్యతిరేకులు వాదించడానికి కారణం అది.